హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ 777. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మరియు హెల్దీ అయిన జున్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల జున్ను పాలు మరియు 1 గ్లాసు మామూలు పాలు తీసుకోవాలి. ఈ జున్ను కోసం మొదటి రోజు పిండిన పాలైతే 2 గ్లాసుల జున్ను పాలకి 2 గ్లాసుల మామూలు పాలు, లేదా రెండో రోజు పిండిన జున్ను పాలు అయితే 2 గ్లాసులకి 1 గ్లాసు మామూలు పాలు కలుపుకోవాలి. అప్పుడే ఈ జున్ను టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మెత్తని పొడిగా దంచుకున్న మిరియాల పొడి, యాలకల పొడిని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించి దంచి పెట్టుకున్న 1 కప్పుడు బెల్లం, టీ గ్లాసులో సగం గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. స్వీటు ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అది ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ తీసుకొని జున్ను పాల గిన్నెలో బెల్లం మిశ్రమాన్ని వడగట్టుకొని పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనం ఇందులో వేసినటువంటి పదార్థాలన్నీ బాగా కలిసి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి జున్ను పాల గిన్నెని అందులో ఉంచి మూత పెట్టాలి. ఇడ్లీ పాత్రకి కూడా మూత పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి జున్ను ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు జున్నుకి సెంటర్లో కత్తితో చిన్నగా గుచ్చి లోపలికి గుచ్చి చూస్తే పాలు అంటుకోకుండా ఉండాలి. అప్పుడు జున్ను ఉడికినట్లు. పాలు అంటుకునేటట్లయితే ఇంకా కొద్దిసేపు ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు మనది పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి మనము దించేసుకోవచ్చు. జున్ను వేడి మీద ఉన్నప్పుడు తినడం కంటే 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, చూశారుగా ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన జున్ను స్మూత్గా సాఫ్ట్గా ఎలా వచ్చేసిందో. నచ్చితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.